నమస్తే. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్లో పెద్ద ఎత్తున రణరంగం చోటు చేసుకుంది. నిన్నంతా కూడా సోషల్ మీడియాలో చూసినా మనం. ప్రస్తుతం నేను లగచర్ల గ్రామంలో ఉన్న కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించిన గ్రామం ఇది. దుద్యాల మండలం వస్తుంది. ఇక్కడ ఫార్మా కంపెనీ మా ఊరిలోకి వస్తే పెద్ద ఎత్తున మేము ఇబ్బందులు పడతాం, మా భూములు కోల్పోతే మేము ఎట్లా బ్రతకాలని చెప్పి రైతులు కొన్ని 6 నెలల నుంచి కూడా ఇక్కడ ధర్నాలు చేస్తున్నారు. సో భూసేకరణ అంటూ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం. కొంతమంది రైతులు మాత్రం ఈ భూములు ఇచ్చేదే లేదు ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. దాదాపు 1375 ఎకరాలు ఈ ఫార్మా కంపెనీ కోసం గవర్నమెంటు భూసేకరణ చేయాలంటూ కూడా నిర్ణయించింది. దాంట్లో 600 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. మిగతా 775 ఎకరాలు ఈ రగజర్ల, పోలేపల్లి, హకీంపేట్, అదేవిధంగా పోలేపల్లి, రోటీ బండ తండ, పులిచెర్ల కుంటల తండ. సో ఈ గ్రామాలు, కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల పరిధిలో 775 ఎకరాలు గవర్నమెంట్ సేకరించి గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి 600 ఎకరాలు మొత్తం 1375 ఎకరాల్లో ఫార్మా క్లస్టర్ల పేరుతో ఫార్మా సిటీని ఇక్కడ నిర్వహించాలి, ఫార్మా కంపెనీలు పెట్టాలని చెప్పి గవర్నమెంట్ డిసైడ్ చేసింది. సో ఈ ఎపిసోడ్ అంతా కట్ చేస్తే నిన్న పెద్ద ఎత్తున ఒక ఘర్షణ వాతావరణం నెలకొంది ఇక్కడ. ఈ రైతుతో మాట్లాడదాం. ఏం పేరే మీ పేరు? దశరథ్ రెడ్డి, లగచర్ల ఊరు. ఏంటి ఫార్మా గురించి పెద్ద ఎత్తున ఇది చేస్తున్నారు కదా, ఫార్మా కంపెనీ వస్తుందని మీకు ఎవరు చెప్పిర్రు? అసలు మీరేమంటారు, మీ ఊరోళ్ళు ఏమనుకుంటారు దీని మీద? మాకు ఫార్మా వద్దు. ఫార్మా వస్తే ఏమవుతుంది? పొల్యూషన్ వస్తుంది, వాటర్ రసాయనం వస్తుంది, మా ఊరే వేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఫార్మా కంపెనీలు రావద్దని చెప్పి ఎప్పటి నుంచి మీరు ధర్నాలు చేస్తున్నారు ఇక్కడ? అంటే ఎవరెవరికి చెప్తున్నారు ఇట్లా? ఇంచుమించు ఒక 6 నెలలు అయిండొచ్చు. 6 నెలలు అవుతుందా ధర్నాలు చేయబట్టి? అంటే ఇప్పుడు మీ భూములు ఏమైనా పోతున్నాయి ఈ ఫార్మా కంపెనీ వల్ల? భూములే పోతున్నాయి కదా. మా ఊరు మొత్తం సుమారు కలిసి 2560 ఎకరాలు. 2565 ఎకరాలు. దాంట్లోకి వెళ్ళి 640 ఎకరాలు పోతున్నారు. 640 ఎకరాలు ఫార్మాకి ఏమైనా అడుగుతున్నారు? అందుంటుంది, కొంత గౌటాన్ ఉన్నది, కొన్ని పట్టా భూములు ఉన్నాయి. మరి మీరేమో ఈయన అని చెప్తున్నారు. మా బతుకులేదు కదా. ఇప్పుడు ఆ భూమి లేకపోతే మీకు బతుకులేదు. బతుకులేదు. ఇట్లా ఎంతమంది రైతులు నష్టపోతుండొచ్చు మీ ఊర్లో? కనీసం ఒక 50 కుటుంబాలు. ఓకే, 50 కుటుంబాలు పోతాయి. ఇప్పుడు ఫార్మా కంపెనీకి ఏమని గవర్నమెంట్ అడుగుతుంది కదా, మరి ఏమనుకుంటున్నావు దీని మీద నువ్వు? అసలు ఏముండొచ్చు అసలు దీంట్లో? ఫార్మా వేస్తే రసాయనాలు మొత్తం ఏర్పడి పబ్లిక్ బతకలేరు, పశువులు బతకాయి, చెట్లు బతకాయి. ఆ ఫార్మా లేకుండా అవసరం అనుకుంటే ఇప్పుడు మెడికల్ కాలేజ్ కట్టుకోక, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టుకోక, ఇంకా వేరే ఏమైనా చేస్తే కూడా సంతోషపడతారు ఊరోళ్ళు. ఓకే, ఫార్మా కంపెనీ వద్దని చెప్పి 6 నెలల నుంచి చేస్తున్నారు మీరు అన్నారు. మరి ఎందుకు మళ్ళీ అధికారులు వస్తున్నారు మీ ఊరికి? ఎందుకు వస్తున్నారు? గ్రామ సభలు పెడుతున్నారు అంట. ప్రజాపాయ సేకరణకు వస్తున్నారు వాళ్ళు. ప్రజాపాయ సేకరణకు వస్తున్నారు, వేరే ఏం లేదు వాళ్ళు వచ్చేది. ఓకే, ప్రజాభిప్రాయ సేకరణకు వస్తున్నారు. ఏమంటున్నారు వచ్చి? అంటే ఏం మాట్లాడుతున్నారు? నిన్న వాళ్ళు వచ్చి ఏం మాట్లాడితే అర్థం కాలేదు కదా. ఈ జనాలు పోయి అటాక్ చేసిండ్రా. అవును, నిన్న దాడి జరిగిందంటే తప్పది. కలెక్టర్ని కొట్టిరు కదా. కలెక్టర్ని కొట్టలేరు, ఆఫీసర్ని కొట్టిండ్రు, వెంకటరెడ్డి. మరి ఎందుకు కొట్టాల్సి వచ్చింది అంతగానో అంటున్నాను? ఆవేశం. ఇప్పుడు నీవో నేను ఉంటామా అంటే ప్రోద్బలం చేస్తున్నాము, సామాన్య పబ్లిక్ పోయి కొట్టిన. అంటే దాడి చేసే అంత ఏమొచ్చింది అంటున్నా నేను. మా భూములు పోతున్నాయి, మా బతికేమిటిది. కలెక్టర్ వచ్చినా ఖచ్చితంగా మా భూమి తీసుకుంటాడు. ఇక మీ పర్మిషన్ లేకుండానే గుంజుకుంటున్నారా మీ భూములు? పర్మిషన్ ఏమిటి? గవర్నమెంట్ తలుచుకున్నాక పర్మిషన్ ఏమిటికి? అవును, అది కూడా కరెక్టే. గవర్నమెంట్ తలుచుకున్నాక పర్మిషన్ ఏమిటికి? పర్మిషన్ ఉంటుంది. అవును. మరి మీరు ఇక్కడ స్థానిక లీడర్లు, రాజకీయ నాయకులు వాళ్ళకి చెప్పలేదా మాకు ఇదే జీవనాధారం, మీరు భూములు గుంజుకుంటే ఎట్లా బతకాలి మేము? రాజకీయ నాయకులు చెప్పాలి. మా రాజకీయ నాయకుడు సీఎం. ఇప్పుడు మీ ఎమ్మెల్యేనే సీఎం. మీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎం. ఓకే, మరి ఇంకేమని చెప్పాలి? అది కూడా కరెక్టే. అంతా ఇంతకుముందు నరేంద్ర రెడ్డి ఉండే. ఆ నరేంద్ర రెడ్డి నుంచి ఇప్పుడు ఏం పప్పుడు కది.
మా ఎమ్మెల్యే సీఎం అయింది ఇప్పుడు. ఇంకా ఏం చేయాలి మేము? ఇంకేమనికాయ చెప్పాలి? మరి ఎట్లా మీ ఊరోళ్ళు అందరూ కలిసి ఇప్పుడు దాడి చేసిర్రు పోలీసు వాళ్ళు, ఇక్కడ 144 సెక్షన్ పెట్టినట్టుంది కదా, అంటే బయట ఏమి ఇది కాకుండా? బయట ఏం లేదు, 144 సెక్షన్ అమలైందని అంటున్నారు కానీ ఇప్పుడు అసలు ఊళ్ళో జనాలు ఉంటాయి కదా, రాత్రి అటాక్ చేసిన పోలీసుల భయానికి ఆడవిల్ల మొత్తం పొలాల కాడికి పోయినరు, పొలాలకు వెళ్ళిపోయారు. మళ్ళీ రాత్రికి వస్తారేమో భయపడి కూర్చున్నారు. ఇప్పుడు ఊరు ఎట్లున్నదంటే భయం గుప్పిట్టున్న చూడు, భయం గుప్పెట్లున్నది. ఇప్పుడు 50 మందినో 100 మందినో అరెస్ట్ చేసిరంటే కదా పోలీసు వాళ్ళు. రాత్రి 1 గంట టైంకి వస్తే ఇంట్లో కొట్టిండ్రు, ఏం చేసి కొట్టి ఇల్లు తలుపులు కొట్టేది, బండి మీద వేసుకొని పోయారు పోలీసులు. అసలు మెయిన్ వాళ్ళని ఇచ్చి పెట్టిండ్రు. మెయిన్ వాళ్ళు ఎవరు? దెక్కపోయినరు. మెయిన్ వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు ఉన్నారు ఇంట్లో? 2 పార్టీలు, అంత పొలాలు పోయిన అన్ని పార్టీలు కలుస్తారు కదా, ఒక్క పార్టీ అనే సమస్య లేదు ఇక్కడ. పొలాలు అందరూ కలిసే ఉంటాయి కదా, ఈ పార్టీ ఆ పార్టీ అనే సంబంధం లేదు. ఎలక్షన్ అప్పుడే పార్టీలు ఉంటాయి, ఎవరి వర్గం మనకి ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ దాడి ఎవరైతే చేసిరని చెప్తున్నారు కదా, ఆవేశంతో కొట్టినారని మీరు చెప్తున్నారు. ఈ బ్యాచ్ వెనకాల ఒక రాజకీయ పార్టీ ఉంది, వీళ్ళందరినీ ఉచుగొల్పిర్రు, అందుకనే దాడి చేసిర్రు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. నిజమేనా ఇది? నీకు తెలియదు, అది నేను చెప్పాలి వాళ్ళ కాస్కర్, నీకు అర్థమైంటది ఇప్పటికే, నేను చెప్పకూడదు అవన్నీ. అంటే నువ్వు చెప్పొచ్చు, నేను మాట్లాడకూడదు, నువ్వు చెప్పొచ్చు. ఒక సాటి గ్రామస్తుడిగా, సాటి బాధితుడిగా నువ్వు మాట్లాడొచ్చు కదా. గ్రామస్తున్నే ఇప్పుడు నా పొలం కూడా పోతలేదు, నాకేం ఇబ్బంది అయితే లేదు. మీ గ్రామంలో అయితే సమస్య ఉంది కదా. మా గ్రామం సమస్య అని చెప్తున్నా నేను. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారని అంటున్నారు, కుల్లా చెప్తున్నా నేను, దాడి వెనక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. నిజమే కదా? కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, పొలాలు పోయిన రైతులు, వాళ్ళ ఆవేశంతో నిన్న ఈ అటాక్ జరిగింది చూడు. ఓకే, ఫార్మా రావద్దని చెప్పి అనుకుంటున్నారు. రావద్దని, ఫార్మా వస్తే మా బతుకులు లేకుంటే ఒక 2 ఎకరాలు చేసుకొని బతికేటోళ్ళు ఈ ఊర్లో మొత్తం పైన హైదరాబాద్లో ఉంటారు. సీఎంకు తెలియదు ఏం లేదు. అసెంబ్లీలో ప్రతి అసెంబ్లీకి ఇడికి వెళ్ళి 15-20 మంది పోయి బతికి వస్తారు. ఇక దానికి ఇక ఉన్న భూములు తీసుకొని మమ్మల్ని ఏం చేద్దాం అనుకున్నాం. అంటే ఉద్యోగాలు ఇస్తామంటారు కదా, ఉద్యోగాలు ఇప్పుడు మేము ఉన్నాం, నేనే ఉన్నాను అనుకో, సపోజ్ నేను హ్యాండిక్యాప్ని, నేనే ఉన్నాను, నేను చేస్తా, మరి మా పిల్లల బతికేం కావాలి? నేను ఉన్నంత వరకు మరి తరతరాలు అట్లే ఇచ్చుకుంటూ పోతారా? తరతరాలు వేయలేరు కదా. అట్లని మా భూములు మాకుంటే ఏమైతే అంటే, ఇప్పుడు మేము ఒక గుంట అమ్ముకుంటాం, 1 ఎకరాల, మా పిల్లలు 1 గుంట, వాళ్ళకి వెళ్ళినప్పుడు ఏదో సర్దుబాటు అవుతుంటుంది. ఇప్పుడు అన్ని గుంజుకొని మమ్మల్ని ఏ దేశం పట్టిస్తాడు? భూములు పోవద్దు, ఫార్మా కంపెనీలు రావద్దు అని చెప్పి రావద్దు. మాకు భూములు పోవద్దు, ఫార్మా కంపెనీ మాకు వద్దు. ఇంకా ఏదైనా డెవలప్ చేయమని కానీ ఫార్మా కంపెనీ మాత్రం వద్దు. ఇప్పుడు ఈ పంచాయతీ ఎప్పటి నుంచి నడుస్తుంది? కనీసం అంటే ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత నుంచి నడుస్తుంది. ఎలక్షన్ అయిపోయిన దగ్గర నుంచి, ఎంపీ ఎలక్షన్ అప్పటి స్టార్ట్. మరి మా భూములు పోవద్దు, మాకు ఈ కంపెనీలను వద్దు అని చెప్పి మీరు ఎవరిని కలవలే? ఎమ్మెల్యేకు కలిసిండ్రు, రేవంత్ రెడ్డి దగ్గర కూడా పోయినరు. ఆయన అది ఏంది అపాయింట్మెంట్ ఇవ్వలేడంట. మా ఊర్లో పెద్ద మనిషి ఉన్నాడు, ఆయన కూడా అపాయింట్మెంట్ తీసుకొని పోదామని చెప్పి ఆయన ఇక్కడ అక్కడ అని చెప్పి 3 నెలలు గడిపిండు. ఇక రైతుల కోపం వచ్చి నిన్న తిరుగుబాటు అయింది. ఇట్లా ఎన్నిసార్లు వచ్చారు మీ ఊరికి? మేము ఇది చేస్తాం, కంపెనీ పెడతాం, ఫస్ట్ ఇవ్వండి అని చెప్పి. ఫస్ట్ ఇంతకు ముందు వస్తే ఆ రోజు వద్దని చెప్పిండ్రు, మళ్ళీ చెప్పిండ్రు కలెక్టర్కి రాకు సార్, ఇది మా ఫార్మా గురించి పోతే మాకు ఇబ్బందులు ఉంటాయంటే చెప్పిండు. సార్ మళ్ళీ ఏదో సర్దుబాటు చేసి ప్రజలు నొప్పించి వద్దంటారా ఏమంటారా అని వస్తే నిన్న రైతుల కోపం వచ్చి ఆ పని చేసిండ్రు, కొట్టిర్రు. ఇప్పుడు కొంతమంది ఏమంటారు అంటే, ఒక పార్టీ దీని వెనక ఒక రాజకీయ పార్టీ పార్టీ పరంగా పోతే పార్టీ రెచ్చగొట్టారు అని చెప్పి ఈ రోజు పార్టీ ఉంటుంది, రేపు పోతుంది. నేను గిట్టంగా రేవంత్ రెడ్డి మనిషిని, నాకు ఆయన కొన్ని సాయం కూడా చేసిండు. నేను హాస్పిటల్లో ఉంటే నేను కూడా అట్లా చెప్పలేను కదా, ఈ ఫార్మా వద్దు అని, అంతే. ఫార్మా కంపెనీ వద్దు అని. నష్టం జరుగుతుంది. మరి ప్రభుత్వం దగ్గర ఉన్న భూమి సరిపోవట్లేదంట ఫార్మా కంపెనీ పెట్టడానికి. మీ దగ్గర ఉన్న కొన్ని భూములు ఫార్మానే వద్దంటున్నారు, నష్టపరిహారం కూడా ఇస్తానంటున్నారు. నష్టపరిహారం ఇచ్చినా ఇప్పుడు మాకు ఎంత అంటే 40-50 లక్షలు పోతుంది. 1 ఎకరం అమ్ముకున్న ఎకరం 40-50 లక్షలు ఉంది. ఒక 10 లక్షలు ఇస్తానంట. ఎకరానికి 10 లక్షలు ఇస్తారా? 50 లక్షలు ఏడా 10 లక్షలు ఏడా? ప్రైవేట్ ఇప్పుడు 50 లక్షలు అమ్ముకుంటున్నారు, 10 లక్షలు ఇస్తామనంట. ఇది సరిపోతలేవు రైతులకు. అయినా ఇప్పుడు మాకు ఒక 10 లక్షలు ఇస్తే ఇప్పుడు బయట పోయి కొనలేము మేము. ఇప్పుడు 5 ఎకరాల పైసలు ఇచ్చినారంటే అవతల 1 ఎకరా కూడా కొనలేము. ఇప్పుడు ఈ ఊరు ఇడిచిపోయినా 1 ఎకరా కూడా కొనలేము. ఇప్పుడు ఈ లగచర్ల మొత్తం అందరూ వ్యవసాయం మీద బతికేటోళ్ళే ఉన్నారు, మొత్తం వ్యవసాయమే. వేరే ఉద్యోగాలు హై స్థాయిలో ఎవరు లేరు, పెద్ద స్థాయిలో లేరు. ఇది 5 నిగడేసుకురా మేకలు
చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నావా ముఖ్యమంత్రికి, మీ ఎమ్మెల్యేకి? మాకు ఫార్మా వద్దు, ఆ, భూములు పోవద్దు, ఉమ్, మా బతుకులు మేము బతకాలి ఉమ్, అంతే. ఉమ్, ఒకరి చేతి కింద పోయి బతికే కంటే మావి మేము చేసుకొని బతుకుతాం. అంతే. ఉద్యోగాలు ఇస్తామని అంటారు కదా మరి? భూములు మాకు ఉమ్, అందరికి వస్తాయా? ఉద్యోగము ఇంట్లో 10 మంది ఉంటారు, ఉమ్, 10 మందికి ఇస్తాడా? ఓకే. ఆ, ఇస్తాడా? ఆ, అట్లా ఇస్తే కూడా బేబికరి. కానీ ఇండ్లు పోతుండయి, భూములు పోతుండయి కదా. ఇల్లు కూడా పోతున్నా? ఆ, లంబడోళ్ళయి, ఆ, కొందరివి ఊరోళ్ళయి. ఊరోళ్ళవి. ఊరోళ్ళవి పోతుండయి, లంబడోళ్ళవి పోతుండయి. లంబడోళ్ళకి తాయి లేదు. ఇప్పుడు ఈ ఫార్మా వల్ల భూములు పోతున్నాయి, మీరు భూములు ఎట్లా బతకాలని అనుకుంటారు అంతే కదా? ఉమ్, మాది మాకుంటే చాలు. మరి ఏం చెప్తావు మీ ముఖ్యమంత్రికి, మీ రేవంత్ రెడ్డి గారికి? ఏం చెప్పాలి? ముఖ్యమంత్రి మాతకు వస్తాడా? దాంతో తోస్తా, మీలాగా చెర్లకు దాంతో తోస్తా అని గెలిపిస్తే దత్తత చేసే. ఇంకేం మగ పిల్లలను తీసుకుపోయి ఆడ దత్తత చేసిండు. ఉమ్. ఆ, మిమ్మల్ని దత్తత తీసుకుంటాడా మీ ఊరిని ఆ, రేవంత్ రెడ్డి? ఆ. ఆ. ఆ, ఎప్పుడు అప్పుడు ఓట్లప్పుడు చెప్పిండా? అప్పుడు చెప్పిండు, ముందు వచ్చినప్పుడు. మరి అప్పటి నుంచి వచ్చిండా మీ ఊరికి? ఇక రాలేడా? ఆ. వాళ్ళ అన్న వస్తాడు, తిరుపతి రెడ్డి. ఉమ్. వచ్చి దత్తత చేసే, ఊరిని అంతా దత్తత చేసే. ఇంకా ఏమేమి దత్తత చేస్తాడు? ఆ. నీవు ఏం చేస్తాడంటే ఇక భూములు పోయినాక, ఇండ్లు పోయినాక ఇంకేమిడిది? ఆ. ఏం పైకి వెళ్ళి అదని ఆపితే ఆగుతుంది. అది తప్పు మనది, మన ఊరోళ్ళ తప్పు. పానాలు పోవాలి కానీ భూమి ఇడవమంటుండరు వాళ్ళు. ఆ. ఆ, ఓయమ్మ. పానాలు పోతే పర్వాలేదు, భూమి మాత్రం ఇడవం. భూమి మాత్రం లేకుంటే మాకు చంపుకోక అంటుండరు వాళ్ళు. ఆ, ఎందుకు వచ్చింది ఈ గొడవ? అసలు ఎందుకు వచ్చింది? ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఇది మన దినాల నుంచి స్టార్ట్ అయింది సార్. ఇది ఆ. అంటే ఏం గొడవ అసలు? ఏది గురించి అంటే ఇది పొలాల గురించి, భూములు పోతున్నాయి. భూములు పోతున్నాయి. ఫార్మా కంపెనీ పెడతా అంటున్నారు మరి. ఫార్మా కంపెనీ పెడతామంటే ఇప్పుడు ఫార్మా కంపెనీ వాళ్ళు పోయేటోళ్ళు ఏమన్నారు అంటే మమ్మల్ని చంపి ఫార్మా కంపెనీ కట్టు, మేము అంతవరకు ఇవ్వమని అన్నారు. మా భూములు ఏమని మా భూములు అయితే ఇవ్వమన్నారు. ఇక దాని మీద ఇక మరి ఏమేమి అనుకున్నారు ఏం తెలియదు. ఇక పెద్దోళ్ళు సార్, అది ఇక మాది మాకేం తెలుసు చెప్పు. దానివల్ల ఇబ్బంది అవుతుంది అనేది మాత్రం తెలుసు. అదే ఒకటి, మా భూములు పోతే ఇబ్బంది అయితే ఇంత పంట పండించుకొని బతుకుతాం కదా అనేది గంతి. అది ఇప్పుడు ఈ భూములు తప్ప మీకు వేరే ఇది లేదు ఇక. ఏం లేదు సార్. ఈ బతుకు దీని మీదనే బతకాలి. అదే గది మేము మా అప్పలు చేసి మేము లోపల నుంచి గదే మీద చేసుకున్నాం, గది మీద బతికినాం. మాకు బయట పోయి కూలి చేసుకుని ఆడ ఈడ పోయి సిటీలో ఇట్లా తిరగలేము సార్. అంతే ఇక. ఉద్యోగాలు చేసేటోళ్ళు ఎంతమంది ఉన్నారు మీ ఊళ్ళో? మా ఊళ్ళో ఉద్యోగాలు అంటే తక్కువ అంటావు? తక్కువ సార్, తక్కువ. ఇంచుమించు అంటే ఇప్పుడు ఎకరం ఎంత ఉంటుంది ఈడ? ఎకరం పొలమా? ఇక మధ్యలో అయితే ఈ పారకము కంపెనీ అన్నప్పటి నుంచి రేటు పెడతలేరు సార్. రేటు పెడతలేరు. అంతకుముందు అద్దె ఎకరకు 30 లక్షల వరకు పెట్టారు. అర్ధ ఎకరం 30 లక్షలు అంటే ఈ ఎకరం 60 లక్షలు. 60 లక్షలు దగ్గర దగ్గర ₹1,00,00,000 కూడా ఉండొచ్చు. ఉండొచ్చు. మరి ఒకవేళ ఫార్మా చెప్పు. అంతాలు అయితే ఇక మాకు పెద్దగా వెళ్ళే వాళ్ళు అయితే మాకు తెలియదు సార్. కానీ వీళ్ళేమో ఫార్మా కంపెనీకి భూములు తీసుకొని 10 లక్షలు 15 లక్షలు ఇస్తామని అంటున్నారు. అంతే కదా? మరి ఏమంటావు? ఏం చెప్తావు? గవర్నమెంట్కి ఏం చెప్తావు? ఇంతే సార్. ఫార్మా కంపెనీ ఉండాలా రావద్దా? భూములు తీసుకుంటారా? పేదలకు భూములు తీసుకుంటే ఏం లాభం సార్? ఏమన్నా ఇంకోటి ఏమన్నా చేసి ఇంకేమన్నా ఉండొంత తీసుకుంటున్నా బాగుంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కదా ప్లాట్, గౌటాన్లు ఉన్నాయి కదా, గవర్నమెంట్ భూములు ఉన్నాయి కానీ సరిపోక మీ ఊర్లో తీసుకుంటామని చెప్తున్నారు. సరిపోతుంది. తీసుకుంటామంటే దర్జనం చేయాలి నా సార్. ఇక అడిగి దాన్ని ఏదో ఎలా చేయొచ్చు కదా సార్. ఇప్పుడు రైతుని నేను, నన్ను అడుగు ఏదో చేసి అట్లా భయ ఇట్లా గిట్ల ఉంటుంది, ఈ కానూలు లెక్క మీద ఇట్లా వేసు ఇది మేము కలుపుతాం అనుకుంటే కూడా తీసుకోవచ్చు. దానికి మేమేం చేస్తాం చెప్పు. అది మేము ఇప్పుడు గవర్నమెంట్ చేతులలో మేమేం చేయలేము దాన్ని. ఇది అలా కల్చర్ ఉన్నప్పుడు తీసుకోవచ్చు. తీసుకున్నా దాన్ని మేము చేస్తా చెప్పు. నువ్వు అన్నమాట అయితే నేను ఒప్పుకుంటాను. అంతేనా? ఎందుకు తీసుకుపోయారు అసలు? గొడవ చేసిర్రా? ఈ అక్కడ పొలాలకు మా ఊరి పొలాలకు అన్నిటికీ ఏదో కంపెనీ పడతారా? కంపెనీ వస్తుందా? ఆ కంపెనీ అన్నికి రాదు బిడ్డ. ఆ కంపెనీ గురించి మా భూములు పోతే మేము ఎట్లా బతుకుదుము, మా పిల్లలు మేము ఎట్లా బతుకుదుము, కన్నా కష్టాలు చేసుకొని కన్నా పట్నం బొంబాయి పోయి కొన్నాము. మరి ఇప్పుడు ఆ భూములు పోయినాక మా బతికేంది, మాకేం చూపిస్తారు? ఇట్లా దొంగ లేకొచ్చి పట్టకపోతే కొట్టినోన్ని పట్టి ఇక్కడ పోయినరు, కొట్టనోన్ని పట్టకపోయినరు అంట.
ఫార్మా కంపెనీ వస్తుందని చెప్తున్నారు. ఎప్పటి నుంచి మీరు ఇట్లా చేస్తున్నారు? వద్దని చెప్పి అంటున్నారు అంట కదా 6 నెలల నుంచి. ఇక్కడ వద్దంటేనే ఊరోళ్ళు అంటుండరు, తప్పక పడుతుంది అంటే కలెక్టర్ ఏమన్నాడంట. వాళ్ళని ఎవరినైనా అరెస్ట్ చేశారా? మీ డాడీని తీసుకుపోయారా? అంటే దేనికి, ఎందుకు తీసుకుపోయారు? నైట్ ఆడ నిన్న గొడవ అయిందని చెప్పి డాడీని తీసుకొని పోయి వచ్చి. ఓకే, నేను ఇప్పుడు కలెక్టర్ మీద డాడీ అసలు ఊళ్ళో లేడు, అసలు డాడీకి ఏం తెలియదు కూడా తెలియదు. వాళ్ళు నైట్ వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి డోర్లు కొట్టి మేము పోలీసు వాళ్ళమని కూడా వాళ్ళు చెప్పలేరు. మాకు అంటే యూనిఫామ్లో లేరా వాళ్ళు? యూనిఫామ్లోనే ఉన్నారు కానీ చెప్పలేరు. మీరు బయటికి వస్తారా మిమ్మల్ని చంపాలనా? పోలీసు వాళ్ళు అంటారు అట్లా. పోలీసు వాళ్ళు అంటారు మీరు బయటికి వస్తారా మేము చంపాలా మిమ్మల్ని, ఫస్ట్ మీరు బయటికి రండి మాట్లాడుతుంది డాడీని. వాళ్ళు అసలు చెప్తలేరు, పోలీసు వాళ్ళని అస్సలు చెప్తలేరు. వాళ్ళు ఎంత అడిగినా కూడా చెప్పలేరు. లాస్ట్కి అప్పుడు డోర్ మొత్తం తంతి అప్పుడు వాళ్ళు కనిపిస్తే అప్పుడు తెరిచినాం మేము డోర్. ఇప్పుడు నిన్న కలెక్టర్ మీద కొంతమంది కొట్టరని చెప్తున్నారు కదా, దాంట్లో మీ డాడీ ఉన్నాడా? అసలు డాడీ లేడు, అసలు డాడీ నిన్న ఊళ్ళోనే లేడు, వేరే విలేజ్కి పోయిండు డాడీ. నిన్న అసలు డాడీ లేడు, అసలు డాడీ గొడవ గురించి అసలు ఏం సంబంధమే లేదు. మమ్మీ లేదు, డాడీ లేడు. ఇప్పుడు ఏంది ఫార్మా కంపెనీ అని అంటున్నారు, ఏంది మీ ఊర్లో ఫార్మా కంపెనీ వస్తుందా? ఫార్మా కంపెనీ చేస్తారంటే మా ఊరోళ్ళు ఏమో వద్దంటారు. దానికి వాళ్ళ పైన దాడి చేసినందుకు ఇట్లా ఊరోళ్ళని అందరిని తీసుకొని పోతారు. ఇప్పుడు నైట్ బాయ్స్ ని తీసుకుపోయి ఇప్పుడు మళ్ళీ వచ్చి గర్ల్స్ ని తీసుకుపోతారంట. ఫార్మా కంపెనీ పెడితే ఏమైనా ఇబ్బంది అవుతుందా మీ ఊరోళ్ళకి? ఫార్మా కంపెనీ పెడితే ఇబ్బంది అవుతుంది మరి. అట్లా వాళ్ళ భూములు అన్ని పోతున్నాయి తండల, మరి వాళ్ళు అందుకే గొడవ పడుతురు. మరి కలెక్టర్ ని కార్డ్ ఆఫీసర్ ని కొట్టిర్రు, అందుకనే కేసులు నమోదు చేసి తీసుకుపోయినాం అని చెప్పి పోలీసు వాళ్ళు అంటారు. కొట్టినప్పుడు దాంట్లో వీడియోలో ఉంటది కదా, వీడియో అయితే తీసిరు కదా కొట్టినప్పుడు, ఈ పలానా మనిషి కొట్టిన వీడియోలో కనిపించదా? ఇప్పుడు ఇంతమంది మనం ఉన్నామంటే మనం కనిపిస్తాం కదా వీడియోలో. అయితే లేని మనిషిని నువ్వు ఎట్లా పట్టుకపోతావు? నువ్వు ఏ అధికారంతో పట్టుకపోతావు లేని మనిషిని? ఆ మనిషి నీకు కనిపించింది ఆ వీడియోలో? లేకపోతే ఏదైనా మీరు పార్టీ పరంగా గట్రా చేసిండ్రా మరి పట్టుకపోవాలనేసి? ఏ రకంగా చేసిండ్రు అసలు? ఎందుకు పట్టుకెళ్ళిండ్రు? మాకు ఆ కారణం తెలియాలి. ఇప్పుడు వేసిరా ఓట్లు? ఓట్లు వేయకుండా మాకు ఎంత బాధ లేకుండా కానీ ఓట్లు వేసే పరిశాన్ అయినా, ఓట్లు వేసి గెలిపించే పరిశాన్ అయిపోయింది. అంటే భయపడకుండా కూర్చున్నాం, మూలకు సందుకు కూర్చున్నాం మేము కూడా, సందుకు కూర్చున్నాం మేము కూడా, తెగించి కూర్చున్నాం, రానికి రెడీ కూర్చున్నాం. మేము భయపడతలేము. మగపిల్లలు అయినప్పుడు ఆడలు ఎందుకు? డాక్టర్ల మీద వెంకటరామిరెడ్డి వీళ్ళని కొట్టిర్రు, దాడి చేసిర్రు అని చెప్తున్నారు. అందులో మీ కొడుకుండా? లేడు లేడు. మంత జీతం ఉండడు. ఇక ఓట్లకు వస్తే ఓట్లు దానికి పోయిండు. ఆ సంగతి కూడా ఆ పిల్లానికి తెలియదు. రాత్రి తెలియక ఇక వాళ్ళు సపోర్ట్ అవుతున్నాడనని లేచిండు, ఆయనతో పట్టుకుపోయిండు. సార్ మరి ఏం చెప్తున్నాను నేను, అతంటే వాళ్ళే ముద్దలే వాళ్ళే. ఫార్మా కంపెనీ తీసుకొస్తా అని చెప్పి అంటారు కదా గవర్నమెంట్ వాళ్ళు, అంటుండ్రు. ఫార్మా కంపెనీ రావాలంటావా వద్దంటావా? వద్దంటున్నారు సార్. మరి భూములు పోయిన వాళ్ళంతా ఎందుకు అంటే ఏమైనా ఇబ్బంది అవుతుందంట, ఇట్లా విషము అవుతుందంట, ధూళ్ళు కాలుష్యం అవుతుందంట, అది ఏమో అన్నీ అవుతాయంట దగ్గర ఉంటే. మరి మేము ఏం చెప్తాం సార్? మరి వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు చేస్తే మేము వద్దంటే ఎట్లా లేదు, మేము ఇక ప్రజలని కొట్టి చంపుతున్నారు. వాళ్ళు ఏమో కలెక్టర్ని కొట్టినరట, కలెక్టర్ను ఎవరినో ఇక అది రాత్రి వచ్చి పోలీసు వాళ్ళు పట్టుకుపోయిండ్రు. గంతే సంగతి సార్. మరి ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్ గ్రామ పరిధిలో పోలేపల్లి, లగచర్ల, హకీంపేట్ ఇట్లాంటి గ్రామాల్లో దాదాపు గంట సేపటి నుంచి కూడా మనం తిరిగినాం, బాధితులతో మాట్లాడినాం. వీళ్ళు చెప్తున్న విషయాలు చాలా ఆసక్తికరంగా మారినాయి. అంటే 1375 ఎకరాలు గవర్నమెంట్కి కావాలి ఫార్మా కంపెనీ పెట్టడానికి, 600 ఎకరాలు మాత్రమే ప్రభుత్వం చేతిలో ఉన్నాయి, మిగతా 775 ఎకరాలు అవసరం ఉన్నాయి. కాబట్టి హకీంపేట, లగచర్ల, అదేవిధంగా పొలిపెర్ల ఇట్లాంటి కొన్ని తాండాలు, గ్రామాలు, ఈ గ్రామాల్లో నుంచి రైతుల దగ్గర వాళ్ళు కొనుగోలు చేయాలి. అంటే కొనుగోలు మీన్స్ రైతుల దగ్గర తీసుకోవాలి ఈ పొలాలన్నీ కూడా. సో తీసుకొని ఫార్మా కంపెనీ నిర్వహించాలని కూడా గవర్నమెంట్ నిర్ణయించింది. సో వీళ్ళు చెప్తున్న కొన్ని విషయాలు, మాకు ఇక్కడ ఫార్మా కంపెనీ వస్తే రైతులు నష్టపోతారు, మా భూములు కోల్పోతాం, ఈ భూమిలోనే మేము ఇప్పటివరకు బతుకుతున్నాం, భూములు కోల్పోతే మేము బతకలేము, మా జీవనాధారం మా భూములే, కాబట్టి ఫార్మా కంపెనీ ఖచ్చితంగా ఇక్కడ పెట్టకూడదు, మా భూములు మాకు కావాలి అని చెప్పి వాళ్ళు దాదాపు 6 నెలల నుంచి కూడా ఇక్కడ పోరాటం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే భూసేకరణ చట్టం ఏం చెప్తుంది, ఒకవేళ భూములు రైతుల దగ్గర నుంచి తీసుకోవాలంటే వాళ్ళను మెప్పించి ఫస్ట్ వాళ్ళని చైతన్యం తీసుకొచ్చి పర్యావరణానికి ఏమన్నా ఆ ప్రైవేట్ కంపెనీల ద్వారా నష్టం జరుగుతుందా లేదా
వాటిని అమలు చేసుకొని సో ఇదంతా కూడా ప్రాసెస్ చేయాలి. కానీ ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ వేరు అని కూడా గ్రామస్తులు చెప్తున్నారు. దాదాపు గంట సేపు తిరిగినాం లగచర్ల ప్రాంతంలో. రైతులు బాధితులు చాలామంది విస్తుపోతున్నారు. ఖచ్చితంగా మాకు ఈ ఫార్మా కంపెనీ వద్దని కూడా వాళ్ళు చెప్తున్నారు. చూద్దాం, దీని మీద పెద్ద ఎత్తున చర్చ వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తూ ఉంది.